ఈ సాయంకాలం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా అనుకోని విధంగా సాయంకాలం మీతో కలుసుకోవటం ఎంతో సంతోషం. చాలా విశాల హృదయంతో మమ్మల్ని చేర్చుకొని నాకు దైవజనుడు డేవిడ్ రాజు గారికి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి సంఘ ప్రియులకు పెద్దలకు మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం ఒక మాటే మనం ధ్యానం చేస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయన అవి ఏవని వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు, థింగ్స్ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి యేసు ప్రభువును గూర్చిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇద్దరు యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్తున్నారు. ఎంతో దుఃఖముఖులై ఉన్నారు, ఎంతో డిసప్పాయింట్మెంట్ అయ్యారు. వారి ఆశలన్నీ కూలిపోయినాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు రాజు అవుతాడు, ఆ రాజ్యంలో వారు కూడా ఉంటారని ఎదురు చూశారు. కానీ ఆయన సిలువైబడి సమాధిలో ఉన్నాడు, ఆయన లేచిన సంగతి వారికి తెలియదు. దుఃఖముఖులై వెళ్తున్న వారితో ప్రభువారు మాట్లాడాడు. చివరికి ఏం జరిగిందో చూడండి. 24వ అధ్యాయము 34-35 వచనాలు. ఆయన వారి హృదయాలు మండిని అనే మాట మనం చూస్తున్నాం. 32వ వచనం చదువుతున్నాను. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచునప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? హృదయాలు ఏమైనాయండి? మండిని. ఎవరిని గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి కూడా మనం ఇదే సాహసం చేయబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు 4 సువార్తల్లో ఆయన గురించి ఏమున్నాయి ఒక స్టడీగా లేకపోతే ఒక అంశంగా మన హృదయంలో పదిలపలుచుకుందాం. బైబిల్ గ్రంథాన్ని 3 భాగాలు చేసుకుంటే చాలా మంచిదని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పాత నిబంధన ఒక భాగం, సువార్తలు మరొక భాగం, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3వ భాగం. మొదటి భాగం సారాంశం, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. 2వ భాగం సారాంశం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 3వ భాగం సారాంశం, యేసు ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. 3 ముక్కల్లో బైబిల్ చెప్పమంటే ఇదే చెప్పాలి. యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు ఒకసారి వచ్చాడు, వాస్తవం. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు, అది ఇంకెంతో వాస్తవం. బైబిల్లో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎక్కువగా చెప్పబడింది. అది ఇంకెంతో ప్రాధాన్యమైనది కదా. మొదటి రాకడ కంటే డబల్, రెట్టింపు వాక్య భాగాలు దేనికి ఉన్నాయి? 2వ రాకడకి. అయితే మొదటి రాకడ లేకుండా 2వ రాకడ లేదు. అయితే ఈ సమయమందు యేసు ప్రభు వచ్చాడు అని మనకి 4 తెలియజేశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు వారి గురించి ఏం రాయబడింది? ఆయన గూర్చిన ధ్యానముతో, ఆయన గూర్చిన సంగతులతో మన హృదయాలు మండాలి. ఆయన గూర్చిన వాక్యము మన హృదయములో నివసించాలి. కొలస్సీ పత్రికలో ఆయన గూర్చిన జ్ఞానములో మనం అభివృద్ధి పొందాలి. ఈ రాత్రి మరి 4 సువార్తల్లో యేసు ప్రభు జీవితం గురించి మనం చూస్తున్నాం. ఎంతమంది రాశారని చెప్పుకుంటున్నామండి? 4 రాశారు. ఎందుకు 4? ఒక్కరు సరిపోరా? యేసు ప్రభు జీవితం గురించి ఒక వ్యక్తి సరిపోడా? ఇద్దరు సరిపోరా? కానీ ఎంతమంది రాశారండి? 4 రాశారు. ఆది కాండంలో మోషే గారు రాసింది ఆయనే. ఒకే పుస్తకంలో 4 గురించి రాశాడు. అబ్రహాం గురించి రాశాడు, ఇస్సాకు గురించి రాశాడు, యాకోబు గురించి రాశాడు, యోసేపు గురించి రాశాడు కదా. ఒకే వ్యక్తి 4 గురించి రాయటం, 4 ఒకే వ్యక్తి గురించి రాయటం. ఏది ఇంపార్టెంట్? ఏది ప్రత్యేకమైనది?
ఏది శ్రేష్టమైనది? ఒక వ్యక్తి నలుగురు గురించి రాయటం, లేక నలుగురు ఒక వ్యక్తి గురించి రాయటం? అన్ ఇంపార్టెంట్ పర్సన్. 4 అనేది బైబిల్లో సార్వత్రికతను తెలియజేస్తుంది, యూనివర్సాలిటీ. మార్కు సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నలుదిక్కుల నుంచి ఆయన యొద్దకు వచ్చారంట. నలుదిక్కులు, 4 దిక్కులు ఉన్నాయి కదా. ఏంటి ఆ దిక్కులు? ఈ ప్రపంచానికి ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 డైరెక్షన్స్. యూనివర్సాలిటీ. యేసు ప్రభువుని తెలుసుకోవడానికి, కనుక్కోవడానికి 4 దిక్కుల నుంచి వచ్చారు. యేసు ప్రభు యొక్క జీవితం సార్వత్రికమైనది. ఆయన దగ్గరికి ఎవరు రావాలి? తూర్పు నుంచి రావాలి, పడమర నుంచి రావాలి, ఉత్తరం నుంచి రావాలి, చెప్పండి, దక్షిణ నుంచి రావాలి. 4 సువార్థికులు 4 డైరెక్షన్స్లో ఆయన మనకు తెలియజేశారు. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఓపెనింగ్ రోజు బంధువులు వచ్చి ఏం చేస్తారు? ఫ్రంట్ చూస్తారు, వెనక్కి వెళ్ళి చూస్తారు కదా, ఇటు పక్కకెళ్ళి చూస్తారు, చెప్పండి. ఇటు పక్కకెళ్ళి చూస్తే టోటాలిటీ అర్థమైద్ది. 4 అనేది యూనివర్సాలిటీ. ఆ వాక్యం చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచ్చిన మాట, నలుదిక్కుల నుండి ఆయన యొద్దకు వచ్చారు. యూనివర్సాలిటీ. లేఖనాల్లో 4 అనేది సార్వత్రికతను తెలియజేస్తుంది. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయం ఆఖరి మాట, ఆ ఆఖరి మాట చదవండి. నలుదిక్కులు అనే మాట. నలుదిక్కుల నుండి వచ్చారు, 4 డైరెక్షన్స్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదైనా తోటలో నది 4 శాఖలైంది, 4 బ్రాంచెస్. ఒకటే నది ఏమైంది చెప్పండి? 4 శాఖలు. యేసుప్రభు వ్యక్తిత్వం ఒకటే, 4 మనకు చూపించారు. నిర్గమాకాండంలోకి వచ్చాం. మందసం పైన 4 రంగుల తెరలు కనపడాలి. పైనుంచి చూస్తే ఏం కనపడతాయి? ఎన్ని తెరలండి? 4 కలర్స్, వేరు వేరు కలర్స్. ఆ రంగులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం. ఎన్ని సువార్తలు? 4. ఆ మందసం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించను. 4 కర్టెన్స్. లేవియా కాండంలో 4 బలులు మనం చూస్తున్నాం. ఏంటి ఆ బలులు? అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి. ఎన్ని? రక్తంతో కూడుకున్న బలులేనండి? 3 కాదు, ఎన్ని? 4. అపరాధ పరిహారార్థ బలి మత్తయి సువార్త, అపరాధాలనే మాట కనపడుతుంది. మార్కు సువార్త పాపులు అనే మాట కనపడదు. సమాధాన బలి లూకా సువార్తలో సమాధానం అనే కనపడుతుంది. సమాధానం. అందుకే మనం బయట పంచేటప్పుడు ఆ సువార్తకు ఒక పేరు ఉంటుందండి. ఏ సువార్త అది? సమాధాన సువార్త. యోహాను సువార్త, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. దహన బలి. ఎన్ని బలులు అండి? 4 బలులు. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా, 4 కుష్ఠరోగులకి ఒకరోజు ఒక గుడ్ న్యూస్ తెలిసింది. సాహసించి శత్రువుల యొక్క క్యాంపులోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే బంగారము, ఆస్తి ఎంతో ఉంటుంది. ఇదంతా మనం ఏం చేసుకుంటాం? నేటి దినం శుభవర్తమానం కలిగిన దినమని బయలుదేరి చెప్పారు. ఎంతమంది? 4. 4. సువార్తలోకి వచ్చాం. యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు, బాగా రద్దీగా ఉంది. పక్షవాయువులను మోసుకొచ్చారు. ఎంతమంది అండి? 4 మోసుకు. ఆ 4 బాగు చేయలేరు, కానీ ఆ 4 తెలుసు. ఎవరు తెలుసు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాగు చేస్తాడు. పెంకులు విప్పి ఏం చేస్తారు చెప్పండి? 4 మనుషులు కిందకి పక్షవాయువులు కనిపించారు. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నాడు. ఆయనకి 4 రకాల అంగీలు ఉన్నాయి. 4 సైనికులు ఉన్నారు. వాటిని చించటం ఇష్టం లేదు కాబట్టి ఎంతమంది చీట్లు వేసుకున్నారండి? 4 చీట్లు వేసుకున్నారు. అవునా కదా? ఎంతమంది? 4. ఈ 4 అనేది వస్తానే ఉంటుంది. సార్వత్రికత తెలియజేస్తుంది. అందుకే యేసు ప్రభు యొక్క జీవితాన్ని 4 మన కొరకు తెలియజేశారు. బైబిల్ మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు పని చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినవి కాకుండా వేసి లెక్క పెట్టండి, తప్పేం కాదు. ఆదికాండాలు ఎన్ని ఉన్నాయి, నిర్గమాకాండం కౌంట్ చేయండి. 1189 అధ్యాయాలు ఉంటాయి. 89 అధ్యాయాలు సువార్తలు. కేవలం సువార్తలు కాని అధ్యాయాలు ఎన్ని చెప్పండి? 1100. రౌండ్ ఫిగర్. సువార్తలు ఎన్ని? 89. ఈ 89 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క
33.5 సంవత్సరాల జీవితం ఉంది. 33.5 years. ఒక ప్రశ్న అడుగుతాను, యేసుప్రభు వారు ఎంతకాలం జీవించాడు? ఎంతకాలం జీవించాడు? చెప్పేది రైటే. ఈరోజు మన అంశం ఏంటి? యేసును గూర్చిన అంశం ఏంటి? యేసును గూర్చిన సంగతులు. ఆ సంగతులతో ఏం చెప్పుకున్నాం చెప్పండి. మనం యేసుప్రభు వారు ఎంతకాలం జీవించాడు? బైబిల్లో ఉందా? నిజమే, 33 సంవత్సరాలు వాస్తవమే. ఉందా బైబిల్లో? ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారు 30 సంవత్సరాలు ఆయన తండ్రులకు లోబడుచు నజరేతులో పెరిగాడు. ఒకరోజు 30 years వచ్చినాయి. ఆయన మొత్తం ప్యాక్ చేసుకుని నజరేతు నుంచి యోదయాకు వచ్చాడు. యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. అప్పటికి ఆయనకి ఇంచుమించు 30 years అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు. ఓకే, 30 ఏండ్లు కన్ఫామ్ కదా. 30 సంవత్సరాల వరకు యాజకులు బహిరంగ పరిచయం చేయాలి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. యోసేపు ఎప్పుడయ్యాడు ప్రైమ్ మినిస్టర్? 30 సంవత్సరాలు. దావీదు ఎప్పుడయ్యాడు రాజు? 30 సంవత్సరాలు. ఎహెజ్కేలు ఎప్పుడు ప్రవచించాడు? 30 years. మరి ఎంతకాలం చేశాడు? 1 year చేశాడా? 2 years చేశాడా? దానికి ఒక మంచి క్లూ ఉంది. ఇదే లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒక ద్రాక్ష తోట ఉంది. అంజూరపు తోటలు ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి ఉంది. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. దాన్ని పండ్ల వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎన్ని రోజులు చదువుతున్నాడు? 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. 3 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 3 years. 3 years వెతికాడు, ఫలాలు ఏమి లేవు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆయన అంగీకరించట్లేదు. ఆయన తృణీకరిస్తున్నారు. ఆయన అద్భుతాలు పెరిగిపోతున్నా ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుంది. 3 years వెయిట్ చేశాడు. ఏం జరిగింది? వెంటనే ఏమన్నాడు చూడండి. కాబట్టి చెట్టుని ఏం చేద్దాం? తవ్వి వ్యర్థం కదా. అయితే వాడు అంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం ఉంచుదాం, చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం. యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పిన కొన్ని నెలలకి సిలువేయబడ్డాడు. అంటే 3 కంటే ఎక్కువ చెప్పండి, 4 కంటే తక్కువ. ఎన్ని? 3.5. అర్థమైందా? ఎగ్జాక్ట్ 3.5 కాదు. జనరల్గా ఏమంటారంటే 3 కంటే ఎక్కువ, 4 కంటే తక్కువ. ఎంతండి? 3.5. 33.5 years. యోహాను సువార్తలో కూడా దీనికి ఒక మంచి క్లూ కనపడుతుంది. కానా అనే ఊరిలో ఆయన ఒక అద్భుతాన్ని స్టార్ట్ చేశాడు. వివాహంలో స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల తర్వాత యెరూషలేము వెళ్ళాడు. పస్కా పండగ చేశాడు. 5వ అధ్యాయంలో పస్కా పండుగ చేశాడు. 6వ అధ్యాయంలో పస్కా పండుగ చేశాడు. 12వ అధ్యాయంలో పస్కా పండగ రోజు చనిపోయాడు. ఒక పండగకి మధ్య గ్యాప్ ఎంత అండి? 1 year. ఇంకో పండగ గ్యాప్ ఎంత? 1 year. ఇంకో పండగ ఎంత? 1 year. 3 కంటే ఎక్కువ, 4 కంటే తక్కువ. 33.5 years జీవించాడు. ఆయన యొక్క మొత్తం జీవితంలో యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవటానికి 7 అంశాలు క్లుప్తంగా మీ హృదయంలో పెట్టాలని మనం చూస్తాం. అందులో మామూలుగా మనం చూస్తే ఆయన జన్మించిన ప్రదేశం అందరికి బాగా తెలిసిందే. అది చాలా ప్రత్యేకమైనది. ఏంటి ప్రదేశం? బెత్లెహేం. ఏంటి బెత్లెహేం యొక్క స్పెషాలిటీ? ఈ ప్రపంచానికి సెంటర్ ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశానికి సెంటర్ యెరూషలేం. యెరూషలేముకి సెంటర్ బెత్లెహేం. అర్థమైంది కదండి? ఈ ప్రపంచానికి సెంటర్ ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్లో సెంటర్ ఏంటి? యెరూషలేం. యెరూషలేంకి నియర్ సెంటర్ ఏంటి? బెత్లెహేం. ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఆయన జన్మించాడు.
బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, మనందరూ తెలిసిందే. యోహాను సువార్తలో యేసుప్రభువు అన్నమాట, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలకు సరిపోయే ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేటి మానవుడు ఆత్మను ఆ యొక్క దాహం తీర్చుకోవటానికి, ఆత్మ ఆకలి తీర్చుకోవటానికి ఎన్నిటినో ఆశ్రయిస్తున్నాడు. అతని దాహం తీరట్లేదు, ఆకలి తీరట్లేదు. ఆకలి తీర్చగలిగిన వాడు జీవాహారం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాండి? దిగి వచ్చిన వాడు బెత్లెహేం. యేసు ప్రభు యొక్క జన్మ గురించి రాయబడింది కదా. ఎక్కడ రాయబడింది? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఒక చిన్న చూద్దాం యేసు ప్రభు యొక్క జన్మ యొక్క ప్రాధాన్యత. ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన గొప్ప అద్భుతమైన వ్యక్తిగా ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది కదా. యోధా దేశ బెత్లెహేమా, నీవు స్వల్ప గ్రామము, స్వల్ప గ్రామము, అల్పమైన గ్రామము, ఎన్నిక లేని గ్రామం. కానీ యేసు ప్రభు జన్మించిన తర్వాత మత్తయి సువార్త అలా పట్టుకోండి, అది మీకా 5:2 అలా పట్టుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 2:5 ఎవరైనా సహోదరులు చదవండి. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. సారీ బ్రదర్, తప్పు చదువుతున్నారు. ఇంకెవరన్నా చదవండి. నెక్స్ట్. ఎంత మాత్రపు, ఒకళ్ళు చదవండి అన్న, ఒకళ్ళు చదవండి. మీకా 5:2 ఏముంది? స్వల్పమైన. ఇంకొకళ్ళు చదవండి, ఇది 2:5 చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. సారీ బ్రదర్, నువ్వు కూడా తప్పే చదువుతున్నావు. ఇంకెవరైనా చదవండి, ఒక్కళ్ళు చదవండి. 2:5 చదవమంటుంది. మీకా గారేమో స్వల్పమైంది అని రాశాడు కదా. ఇక్కడేమో రాయబడింది ఎంత మాత్రమో. మరి తప్పు రాశాడా? మీకాలోనేమో స్వల్పమైంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన జన్మించి ఉన్నాడు కాబట్టి ఎంత మాత్రం అల్పమైంది కాదు. ఆయన పుట్టనంత వరకు ఏంటి చెప్పండి? పుట్టినంత వరకు స్వల్పమైంది. ఆయన బెత్లెహేంలో పుట్టున్నాడు. వీళ్ళేం లేఖనాలు చదువుతున్నారు, వాళ్ళ కళ్ళకి ఎలా కనపడుతుంది? అది ఎలా కనపడుతుంది కళ్ళకి? ఎంత మాత్రమో అల్పమైంది కాదు. ప్రభువు లేనంత వరకు అల్పమైంది. ప్రభు వచ్చిన తర్వాత ఎంత మన జీవితం కూడా అంతే. యేసు ప్రభు నమ్ముకున్నంత వరకు మనం ఎవరమంటే ఆర్డినరీ. ఇప్పుడు మనం ఎవరమండి? మనం ఆర్డినరీ కాదు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి విశ్వాసి ఎవరు? ఎక్స్ట్రాడినరీ. ఆయన బెత్లెహేంలో జన్మించాడు, కపెర్నహూములో పెరిగాడు. ఏం జరిగిందో చూద్దాం. మొత్తం ఈ యొక్క యేసుప్రభు జీవితాన్ని మనం 7 అంశాలు. నెంబర్ 1, మొట్టమొదటిది ఆయన 36 అద్భుతాలు చేశాడు. 36 మిరకల్స్. నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా 36 కాదు, ఒకటి అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అవన్నీ చూడాలి. ఎన్ని అద్భుతాలు చేశాయండి? 36 మిరకల్స్. 4 సువార్తల్లో యేసుప్రభు వారు 36 అద్భుతాలు చేశాడు. నేను చిన్నప్పుడు మా అన్నయ్యని అన్నాను, యేసుప్రభు చేసిన అద్భుతాలు ఇంకొన్ని ఉంటే బాగుండేది, కొద్దిగా ఉండే ఏంటి అన్నయ్య అనేవాడు. ఇంకా 100 ఉంటే బాగుండేది కదా, ఇంకా మనసుకు బాగుండేది కదా అంటే మా బ్రదర్ అన్నాడు, ఇవే అర్థం కావట్లేదురా, నీకు ఎన్ని కావాలి? 100 కావాలా? నీటి మీద నడిచాడు, గాలి పొంగును ఆపాడు, ప్రకృతి మీద అద్భుతం చేశాడు, భూమిపైన అద్భుతం చేశాడు, మానవ రోగాల మీద అద్భుతం చేశాడు, మరణం మీద చేశాడు, సాతాను మీద చేశాడు. 7 రకాలుగా ఆయన శక్తిని ప్రదర్శించాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను, నీటి మీద చేశాడు కదా. ఏం చేశాడు? నీటి మీద నడిచాడు. ఎవరైనా ఉన్నారా? పేతురును కూడా కొంత దూరం ఏం చేశాడు చెప్పండి? నడిచాడు. పేతురు గారిని మనం అభినందించాల్సిందే. కనీసం 2 స్టెప్స్ అన్నీ వేసాడు. మనం 1 స్టెప్ అని వేయగలమా? నీటి మీద నడిచాడు, గాలి పొంగును ఆపాడు.
ఎయిర్, వాటర్, ప్రకృతి మీద విజయం. 5 రొట్టెలు 2 చేపలు దేని మీద? నేచర్స్కి ఆపోజిట్. రొట్టెలు చేయాలంటే ఏం చేయాలండి? పంట వేయాలి, కోత కొయ్యాలి, పిండి తీయాలంటే ఏం చేయాలి? నీళ్ళు వేయాలి, వండాలి కదా. ప్రకృతికి అగెనిస్ట్గా పనిచేశాడు ఆయన. మానవ రోగాలు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపాడు. సాతాను మీద ఆయన చూశాడు. అంతేకాదు, ఆయనకి గాడిదలు లోపడ్డాయి, జంతువులు లోపడ్డాయి, పక్షులు లోపడ్డాయి, చేపలు లోపడ్డాయి కదా. యానిమల్ కింగ్డమ్, జంతువులు లోపడ్డాయి, పక్షులు లోపడ్డాయి కదా. ఎలా చెప్పగలం పక్షులు లోపడ్డాయి అని? కోడిపుంజు ఆయన ఆజ్ఞకు లోపడింది. చేపలు పేతురు వలలోకి వచ్చినాయి కదా. ఆయన శక్తిని ప్రదర్శించాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు? 36 మిరకిల్స్. యేసుప్రభు చేసిన అద్భుతాలన్నీ అవయవాలకు సంబంధించినవి. కాళ్ళు, ఊచకాళ్ళు, ఊచ చేతులు, పక్షవాయువు కలిగిన వారు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, ఇవి నిజమైన అద్భుతాలు. ఇవే శిష్యులు చేశారు. కానీ ఈనాడు చూపించే అద్భుతాలంతా దయచేసి నమ్మొద్దు, అంతా మోసమే. మోగవారిని ఒక్కరు కూడా మాట్లాడించలేదు, చెవిటివారు ఒక్కరు కూడా వినేటట్టుగా జరగలేదు, కుంటి వాళ్ళు ఎవరు ఏం కాలేదండి, గంతులు వేయలేదు. వేశారు ఎక్కడైనా? ఈనాడు టీవీలో చూపించి ఎలా ఉంటాయంటే లోపల గడ్డలు కరిగిపోయినాయండి. ఎక్కడ గడ్డలంట? లోపల గడ్డలు. కిడ్నీలు కొత్తగా అయిపోయినాయి అంటున్నారు. రిపోర్ట్స్ చేంజ్ అయిపోయినాయి. నో, యేసుప్రభు వారి శక్తిని ప్రదర్శించాడు. ఎన్ని? 36 అద్భుతాలు, 7 రకాలుగా ఆయన శక్తిని ప్రదర్శించాడు. యేసుప్రభు యొక్క 38 ఉపమానాలు, ఆయన 3.5 years ఏజ్లో ఆయన చెప్పిన ఉపమానాలు ఎంత శ్రేష్టమైనవి. ఈనాటికి కూడా ప్రపంచం వాటి గురించి మాట్లాడుతుంది. తప్పిపోయిన కుమారుడు ఎంత అద్భుతమైన స్టోరీ కదండి. ఎంత సామాన్యంగా చెప్పాడు యేసుప్రభు. దాని మీద ఎన్నో పాటలు వచ్చినాయి. మనందరూ తెలిసిన పాట ఏంటి? మార్గము చూపము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఆ పాట ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు. అందరూ తప్పిపోయిన కుమారుడు అంటున్నారు, కానీ తప్పిపోని తండ్రి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? గుడ్ సమారిటన్, మంచి సమరుడి కథ చెప్పాడు. అది ఎంత గొప్ప ఉపమానం. ఇప్పుడు దాని మీద ఒక సంస్థ ఉంది కదా. ఏంటి ఆ సంస్థ? గుడ్ సమారిటన్ పర్సెస్. చిన్నపిల్లలకి ఏమి ఇస్తారండి? పర్సులు, చాక్లెట్లు, వస్తువులు ఇస్తారు కదా. యేసుప్రభు చెప్పిన ఉపమానాలు ఎంత శ్రేష్టమైనవి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. సామాన్యంగా చెప్పాడు, మంత్రాలతో తంత్రాలతో అర్థం కానట్టుగా చెప్పలేదు. యేసుప్రభు యొక్క ఉపమానాలతోనే విలియం టిండేల్ అనే గొప్ప దైవజనుడు, నేను కూడా గ్రీకు భాషలో నుంచి బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. ఎలాగ చేస్తానంటే నాటేవాళ్ళు కూడా బైబిల్ వాక్యం చెప్పేటట్టుగా చేస్తాను, నాగలు దున్నేవాళ్ళు కూడా దేవుని వాక్యం వల్లించేటట్టుగా చేస్తాను కదా. బైబిల్ ప్రపంచం అంతట్లో తేలికైంది ఏంటి చెప్పండి? గ్రంథాలన్నింటిలో ఏ గ్రంథం తేలికైంది? బైబిల్ గ్రంథం. యేసుప్రభు యొక్క ఉపమానాలు ఎంత సరళంగా ఉన్నాయి. ఎన్ని ఉపమానాలు చెప్పాడు? 38 ఉపమానాలు చెప్పాడు. అంతేకాదు, యేసుప్రభు వారు 19 ప్రార్థనలు చేశాడు. 19 prayers. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఆయన ప్రార్థించాడు. ఒక్క లూకాసు వార్తలోనే 7 సార్లు ఆ మాట ఉంటుంది, ఆయన ప్రార్థించాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఆ మాట రాయబడింది. ఆయన శరీరధారణ దినముల్లో ఏం చేశాడు చెప్పండి? ఆయన యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు. యేసుప్రభు అంటే ఆయన జీవితంలో ఎన్నడూ నవ్వలేదంటండి. ఉందా లేఖనాలు ఎక్కడైనా? ఎన్నడూ నవ్వలేదు, ఎన్నడూ నవ్వించలేదు. దుఃఖముతో, రోదనముతో, కన్నీళ్లతో గడిపాడు. ప్రార్థనలు, యాచనలు చేశాడు. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేశాడు చెప్పండి? ప్రార్థించాడు. నదిలో ప్రార్థించాడు, రివర్. తోటలో ప్రార్థించాడు, గార్డెన్. కొండ మీద ప్రార్థించాడు, మౌంటైన్. మైదానంలో ప్రార్థించాడు, అరణ్యంలో ప్రార్థించాడు కదా. డిఫరెంట్ ప్లేసెస్. వాట్ ఏ మోడల్.
నదిలో ప్రార్థించాడు. చెప్పండి, కొండ మీద ప్రార్థించాను. యోహాను సువార్త మేబీ 7వ అధ్యాయం అనుకుంటా ఆ మాట ఉంటుంది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాను? ఒలీవ కొండ మీదకి వెళ్ళాను. కొండ మీద ప్రార్థించాడు. తోటలో ప్రార్థించాడు. ఏ తోటలో? గెత్సెమని తోటలో ముమ్మారు ప్రార్థించాడు. అరణ్యంలో ఒక దినం ప్రార్థించడానికి వెళ్ళాడు. మైదానంలో ప్రార్థించాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ప్రార్థించాడు. అది ఒక ప్రత్యేకమైన స్థలంగా ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద ఉండి ఆయన విజ్ఞాపన చేశాడు కదా. ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించము. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్, వేరు వేరు. ఉదయకాలం చేశాడు, పెందలకడే ప్రార్థించాడు. సాయంకాలం ప్రార్థించాడు. రాత్రంతా చెప్పరేంటండి, రాత్రంతా ప్రార్థించాడు. మిట్ట మధ్యాహ్నం ప్రార్థించాడు. 12 o'clock ప్రార్థించాడు కదా. యేసుప్రభువు వారిని ఎన్నింటికి వేశారు సిలువకి? సిలువ మీదకి ఎన్నింటికి ఎక్కాడండి ఆయన? 9 o'clock ఎక్కాడు. 9 o'clock ప్రార్థన చేశాడు. అదేమని? తండ్రి వీరేం. 12 o'clock ప్రార్థన చేశాడు. 3 o'clock ప్రార్థన చేశాడు. సాయంకాలం ప్రార్థన చేశాడు. డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ ప్లేసెస్. ఆయన రకరకాల నిలబడి ప్రార్థించాడు, మోకరించి ప్రార్థించాడు, సాష్టాంగపడి ప్రార్థించాడు, డిఫరెంట్ పొజిషన్స్లో ప్రార్థించాడు. ఒంటరిగా ప్రార్థించాడు, శిష్యులతో కలిసి ప్రార్థించాడు, సమూహంలో ప్రార్థించాడు. 19 ప్రార్థనలు మనకి కనపడుతుంది. ఎన్ని ప్రేయర్స్ అండి? 19 ప్రేయర్స్. మన ఆత్మలు వెలిగించబడాలి. మనం కూడా ఆ ప్రార్థనాత్మతో నింపబడాలి కదా. మళ్ళీ రిపీట్ చేస్తాను. 36 అద్భుతాలు, 38 ఉపమానాలు, 19 ప్రేయర్స్. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు కానీ ఏం చేశాడు? ప్రార్థించాడు, ప్రార్థన నేర్పించాడు. మనం అందుకే పాడతాం కదా. ఏంటి ఆ పాట? ప్రార్థించ నేర్పుమయ యేసయ్య. ఆయన ప్రార్థించాడు. 36 డైలాగ్, 36 మందితో మాట్లాడాడు. డైలాగ్ అంటే ఒకరితోనే మాట్లాడటం, సమూహంతో మాట్లాడటం కాదు. డైలాగ్ అంటే అర్థం ఏంటి? అవతల ఒకే వ్యక్తి ఉంటాడు, దాన్ని ఏమంటారు? డైలాగ్. ట్రైలాగ్ అంటే ముగ్గురు మాట్లాడటం. మోనో అంటే ఒక్కడే మాట్లాడుకోవటం. కొంతమంది ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. యేసుప్రభువు వారు 36 మందితో మాట్లాడాడు కదండి. సమరీ స్త్రీతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? మిట్ట మధ్యాహ్నం మాట్లాడాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అసలు యూదుడు అన్య స్త్రీతో మాట్లాడకూడదు, కానీ ఆయన సమరీ స్త్రీతో మాట్లాడాడు. ఆమె కొరకు నిలబడ్డాడు. 7 సార్లు ఆమెతో మాట్లాడాడు. ఆ 4th chapterలో చదవండి. ఆయన యొక్క మాటలు ఆమె కన్విన్స్ అయింది. ఒక ప్రవక్త ఉంది, ఒక మనుషుడు ఉంది, ఒక రక్షకుడు ఉంది. ఆమె జీవితంలో మార్పు కలిగింది. సమరయ స్త్రీతో మాట్లాడాడు. బోధకుడైన నికోదేముతో మాట్లాడాడు. మాట్లాడాడు లేదా? ఎప్పుడు మాట్లాడాడు? ఈమెతోనేమో మిట్ట మధ్యాహ్నం, ఆమెతో మిట్ట మధ్యాహ్నం మాట్లాడితే అతనితో రాత్రి సమయం ముందు మాట్లాడాడు. పేతురుతో మాట్లాడాడు. యోధాతో మాట్లాడాడు. యోధాతో ఏమన్నాడు? ఆ గెత్సెమని తోటలో చెలికాడా, ఫ్రెండ్ ఏమన్నాడండి? చెలికాడా. ఏ టైంలో? ఆయన అప్పగించే టైంలో. మార్తాతో మాట్లాడలేదా? ఏమన్నాడు మార్తాతో? మార్తా మార్తా. మార్తమ్మ అనేక పనులు పెట్టుకుందంట, మెనీ థింగ్స్. మరియమ్మ మెయిన్ థింగ్, ఒకే పని పెట్టుకుందంట. తేడా మీకు అర్థమైంటారు కదా. మార్తమ్మ ఏం పెట్టుకుందండి? అనేక పనులు పెట్టుకుంది. మరియమ్మ మెయిన్ థింగ్ పెట్టుకుంది. మార్తా మార్తా. పిలాతుతో మాట్లాడాడు, శత్రువులతో మాట్లాడాడు, పరిసయ్యులతో మాట్లాడాడు, శాస్త్రులతో మాట్లాడాడు. జక్కయ్యతో మాట్లాడలేదా? పాపి అయిన ఎవరండి? జక్కయ్య. యేసుప్రభువు వారు ఆ యొక్క వెళ్తుంటే
జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు వాస్తవమే, కానీ యేసు ప్రభు కూడా ఎవరిని చూడాలనుకున్నాడు అండి? జక్కయ్యని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు అన్నమాట, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట దిగవలసి ఉంది. యేసు ప్రభు తన్ను తాను ఆహ్వానించుకుని వెళ్ళిన ఏకైక గృహం అదే బ్రదర్స్. మిగిలిన వారందరూ అయ్యా మా ఇంటికి రా, మా ఇంటికి రమ్మంటే వెళ్ళాడు, కానీ యేసు ప్రభు ఆయనకాయనే ఆహ్వానించుకుని వెళ్ళిన ఇల్లేదండి జక్కయ్య గారి ఇల్లు. ఆయన సిన్నర్స్తో మాట్లాడాడు, సెయింట్స్తో మాట్లాడాడు, స్కాలర్స్తో మాట్లాడాడు, ఆయన స్క్రైబ్స్తో అందరితో మాట్లాడాడు. కానీ ఒక మాట మనం చూద్దాం, చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం. ఆయనను గూర్చిన సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో మనం మండాలి. 23వ అధ్యాయం చూడండి, 8వ వచనం. యేసు ప్రభువు చాలా మందితో మాట్లాడాడు, కానీ హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. చూస్తారన్నమాట. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా సూచిక చేర్చు నిరీక్షించి ఆయన చాలా ప్రశ్నలు వేసినను ఉత్తరమేమీ లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందా? సమరయ స్త్రీతో ఆమె మాట్లాడిందా, ఈయనే మాట్లాడా? ఎవరు మాట్లాడారండి? ఫస్ట్ యేసు ప్రభువే మాట్లాడారు. జక్కయ్యతో ఎవరు మాట్లాడారండి? యేసు ప్రభువే. పిలాతు కూడా మాట్లాడవేంటి అంటే మాట్లాడాడు, కానీ ఇక్కడ హేరోదు చాలా ప్రశ్నలు వేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ హేరోదే బాప్తిస్మిచ్చు యోహాను తల తీసేశాడు. ఏం తీసేశాడమ్మా? తల. బాప్తిస్మిచ్చు యోహాను ఏమని అంటున్నారంటే, నువ్వెవరవయ్యా, నువ్వెవరు అంటే ఏమంటున్నాడు ఆయన? నేను స్వరాన్ని. ఇప్పుడు తల తీసేయటం వల్ల ఏమవుతుంది? తల తీసేశాడు కదండి, పెళ్ళిళ్ళను పెట్టుకొచ్చారు, తల తీసేశారు, ఏమాగిపోయింది? స్వరం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏంటి? నా దాసుని స్వరం ఆపేసావా? నీకు నా స్వరం ఎందుకు వినిపిస్తాను? ఏం మాట మాట్లాడలేదు. అర్థమైందా? యేసు ప్రభువే ఆశ్చర్యపరిచాడు. 36 మందితో మాట్లాడాడు కదా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సౌలుతో మాట్లాడలేదా? ఏమన్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను ఏం చేస్తావు? ఈరోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లని స్వరం నిన్ను గద్దిస్తుంది. 36 మందితో మాట్లాడాడు. 16 బోధలు చేశాడు. 16 సెర్మన్స్. ఎన్ని బోధలండి? 16 బోధలు. యేసు ప్రభువు చేసిన బోధల్లో దాదాపుగా 40% డబ్బు గురించి చెప్పాడు, మనీ. ఆయన బోధల్లో 40% దేని గురించి అండి? మనీ గురించి. అర్థమవుతుందా? ఒక మాట అన్నాడు, దేవునికిని సిరికిని. దేవుడితో కంపేర్ చేసింది ఒకటే. ఏంటది? ఆయన బోధలు. కొండ మీద ప్రసంగం ఎంత అద్భుతమైంది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో. ఈనాడు ప్రపంచం ఆయన బోధన మర్చిపోలేదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో ఏం చేస్తారు? సమాధానపరుచుకుంటారు. మహాత్మా గాంధీ గారు ఆ మాటలను ప్రాక్టీస్ చేశారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడరు. శత్రువుని ప్రేమించండి, భోజనం పెట్టండి. యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద మరొక ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ప్రవచన ప్రసంగం చేశాడు. ఆయన ఆఖరి రాత్రి ఆ యొక్క శిష్యులతో మేడగదిలో కూర్చొని సుదీర్ఘంగా ఆయన సంభాషణ చేశాడు కదా. యేసుప్రభు చేసిన బోధల్లో 3 ముఖ్యమైనవి అంటున్నారు బైబిల్ పండితులు. ఒకటి ఆరంభంలో చేశాడు కదా, కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 5, 6, 7 అధ్యాయాలు. యేసుప్రభు చివరి వారంలో ఒలీవ కొండ మీద చేశాడు 24, మత్తయి సువార్త 25 అధ్యాయాలు. ఆఖరి రాత్రి చేశాడు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు. ఇవి చాలా శ్రేష్టమైనవి. మొదటి ప్రసంగంలో రాజుగా చెప్పాడంట ఆయన. ఒలీవ కొండ మీద ప్రవక్తగా చెప్పాడంట. ఇప్పుడు మేడగదిలో ప్రధాన యాజకుడుగా. ఎన్ని బోధలు కనపడుతున్నాయి? ఆయన బోధలు ప్రపంచాన్ని విస్మయమర్చిని. ఒకసారి అన్నారు, ఆయన మాట్లాడినట్టు
ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. టీచర్గా ఉన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకోండి. ఎన్ని బోధలు? 16 బోధలు. యేసు ప్రభు గురించి 37 పేర్లు వాడబడినాయి. 37 నేమ్స్. ఈ 4 సువార్తలు ఎన్ని పేర్లు? 37 పేర్లు. చెప్పగలరా ఏంటవి? కొన్ని పేర్లు చెప్పగలరా? యేసు అంటే అర్థం ఏంటి? రక్ష. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు, మార్కు వార్తలో పరమాత్ముని కుమారుడు, నజరేయుడు, ప్రభువు. ఎన్ని పేర్లు ఉన్నాయి? 37 పేర్లు. బైబిల్ అంతా యేసు ప్రభుకి 365 పేర్లు ఉన్నాయంట. 365 పేర్లు. బండ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషై మొద్దు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చిగురు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎన్ని రకాల టైటిల్స్ ఉన్నాయి, ఎన్నో పేర్లు. ఆల్ఫా, ఓమేగా, లేవా వేకువ చుక్క, నీతి సూర్యుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ సువార్తల్లో 37 పేర్లు మనం చూస్తున్నాం. ఎన్ని పేర్లు అండి? 37 నేమ్స్. వాట్ ఏ టైటిల్స్! ఆ పేర్లు ప్రతి దానిలో ఒక్కొక్క అద్భుతాన్ని, ఒక్కొక్క ప్రత్యేకతను మనం చూస్తున్నాం. 37 పేర్లు. అందులో ఒక పేరు చాలా ప్రత్యేకమైనది. ఆ పేరు నజరేయుడు అనే పేరు. దాన్ని ఆయన్ని కించపరచడానికి ఉపయోగించారండి. దేనికి ఉపయోగించారండి? గౌరవంగా ఉపయోగించలేదంట. అది నజరేతులో పుట్టి పెరిగి వచ్చాడని ఆయన వ్యంగ్యంగా, ఆ దినాల్లో నజరేత్ అంటే దొంగల గృహ, వేశ్యలు ఉండే నిలయం. అందుకే అన్నారు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? అక్కడి నుంచి వచ్చాడా నజరేడని అవమానంగా పిలిచారు. ఒకసారి రోడ్డు పక్కన వెళ్తున్నాడు, పక్కనే ఒక గుడ్డివాడు ఉన్నాడు. అయ్యా ఎవరు వెళ్తున్నారయ్యా అని అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసు. ఆ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? దావీదు కుమారుడా. ఏమనలేదండి? ఏ మాట ఉపయోగించలేదు? నజరేయుడు. సౌలా, సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు? ప్రభా నువ్వెవడవు? ప్రభా నేను నీవు హింసించుచున్నా. ఎవరినండి? నజరేయుడని. నజరేయుడనే కదా నీ బాధ. తృణీకరించావు కదా నన్ను. ఆ నజరేయుడిని నేనే. ఆయన శిలువ మీద ఏం పెట్టబడింది? ఏం పెట్టబడిందండి? నజరేయుడైన యేసు. అవమానంతో పిలవబడింది. అందుకే మన క్రైస్తవ సునాద కీర్తనలో కానీ మన సహవాసంలో ఎక్కువగా ఆ పదాన్ని ఉపయోగించాం. మిగిలిన శాఖలన్నీ మాటికి ఏం ఉపయోగిస్తారు చెప్పండి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ చెప్పండి నజరేత్. అది అవమానం. 37 టైటిల్స్ ఉన్నాయి. ఆఖరిగా యేసు ప్రభువుకు సంబంధించి దాదాపుగా 38 పాత నిబంధన ప్రవచనాలు, పాత నిబంధన వాక్యాలు డైరెక్ట్గా ఆయన జీవితంలో నెరవేరినాయి. అంటే చాలా నెరవేరినాయి కానీ కోట్ చేయబడి ఇది నెరవేరిందని 4 సువార్తల్లో పాత నిబంధన నుంచి రాయబడిన ఎన్నండి? 37. కొంచెం చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువారి గురించి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు 3 డైరెక్ట్గా చెప్పాడు. చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించిన ప్రవచనాలు యాజ్ ఇట్ ఈజ్గా చూద్దాం. 24వ వచనంలో, వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కోసం ఏం చేశారండి? చీట్లు వేశారు. ఇది కీర్తన గ్రంథం 69:21 నుంచి తీసుకోబడింది. డైరెక్ట్గా కోట్ చేయబడింది. ఆయన అంగీ కొరకు చీట్లు వేశారు. అలానే 36వ వచనం చూడండి. ఆయన అతని ఎముకలలో ఒకటి కూడా ఏం కాదండి విరవబడదు. ఒకసారి చూస్తారా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 46వ వచనం చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 46వ వచనం.
నిర్గమకాండం 12:46. దానిలో ఒక్క ఎముకైనను ఏం కాకూడదండి. ఎక్కడైనా రాయబడింది చూడండి ఒకసారి, యోహాను సువార్త 19:36. ఏం రాయబడింది ఇక్కడ? అతని దాని ప్లేస్లో ఎవరు వచ్చారు? ఆ గొర్రెపిల్ల ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఎముకలు ఎరగొట్టబడలేదు? ఎందుకు రాయబడింది? ఇప్పుడు దొంగోడు దొరికాడండి, పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడ పెట్టేవరా, చెప్పురని లాఠీలతో కొడతారు కదా. చివరికి కొట్టి ఏమవుతాడు అతను? ఏమవుతాడు చెప్పండి? లాకప్ డెత్ కదా. ఎర్రగొట్టబడి చనిపోయాడు. యేసు ప్రభువారు ఎర్రగొట్టబడి చనిపోలేదు, ఆయన ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందమ్మా? ఆయన ప్రాణం పెట్టాడు, అంతేగాని ఆయన్ని కొట్టి ఎర్రగొట్టి చచ్చిపోయాడు. నో, నా ప్రాణం పెడతాను, నా ప్రాణం తిరిగి తీసుకుంటాను. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా 37 వచనం చూడండి, ఆయన పొడుచుని వారు ఆయన తట్టు చూస్తారు. జకర్యా గ్రంథం 12:10 నుంచి తీసుకోబడింది కదా. ఒకటి కీర్తన నుంచి తీసుకోబడింది, ఒకటి చరిత్ర గ్రంథాల నుంచి తీసుకోబడింది, ఒకటి ప్రవక్తల గ్రంథాల నుంచి తీసుకోబడింది. జకర్యా గ్రంథం చూడండి 12:10 ఆ మాట రాయబడింది, ఆయన చేతులు పొడవబడ్డాయి. ఈ రాత్రి యేసు ప్రభు లోకానికి వచ్చింది అదే స్నేహితులారా. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఎన్నో చేశాడు. కానీ ఆయన జీవితం ముగింపుకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేముకి వేగరముగా వెళ్ళాడు, అభిముఖుడై ఉన్నాడు. ఆయన తండ్రి చేత నెరవేర్చడానికి వెళ్ళాడు. ఆయన లోకానికి రావాల్సిన ఉద్దేశం ఏంటి? ఎబ్రీ పత్రిక 10:5 నుంచి చదవండి. పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో దేవా నేను దిగి వచ్చున్నాను. సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు, రక్తము చిందించడానికి వచ్చాడు. యేసుప్రభు యొక్క జీవితం ముగింపుకు వచ్చింది. అందుకే నలుగురు సువార్తికులు యేసుప్రభు జీవితాన్ని మనకు చూపించారండి. గమనించారా? ఎన్ని అధ్యాయాలని చెప్పుకుంటున్నాం మనం? యేసుప్రభు జీవితం ఎన్ని అధ్యాయాలండి? ఎన్ని అధ్యాయాలని చెప్పాను? 39 అధ్యాయాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఆయన 30 సంవత్సరాల గురించి రాయబడ్డాయి. అది మత్తయి సువార్త 1-2, లూకా సువార్త 1-2. 85 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క చివరి రోజుల గురించి 27 అధ్యాయాలు చెప్పబడ్డాయి. ఏంటి ఆయన యొక్క జన్మ రహస్యం ఏంటి? ఆయన లోకం రావడం ఉద్దేశం ఏంటి అంటే ఆయన రక్తం చిందించాలి, ఆయన సిలువ రక్తాన్ని చిందించాలి. ఆయన కొట్టువారికి వీపును అప్పగించాడు, పెరిగివేవారి గడ్డంను అప్పగించాడు, ముఖం భూమిని హేళను సహించాడు. గలతీ పత్రిక 1:4-5 మాట రాయబడింది, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచించవలనని తన్ను తానే అప్పగించుకున్నాడు కదా. తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు సైగ చేయలేదు, ఆయన ఎవరు నెట్టలేదు. ఆ గెత్సేమనే తోటలో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. యేసుప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును. ఆ యేసును నేనే. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు వారు వెనక్కపడ్డారంట. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చారంట, యేసు ప్రభువే వాళ్ళని అరెస్ట్ చేశారంట. వారు వెనక్కి తగ్గారు, ఆయన్ని బంధించారు, ఆయన ఈడ్చుకెళ్ళారు, ఆయన సిలువను ఎక్కించారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక్క మాట, శ్రేష్టమైన మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17 వచనం, ఆయన తన సిలువను ఎత్తుకున్నాడు. వేరే వారి సిలువ కాదండి, వేరొకరి సిలువ కాదండి. ఏ సిలువ? ఏ సిలువ? తన సిలువ, తను ఇష్టపడిన సిలువ. ఆయన సిలువెక్కాడు, రక్తం చిందించాడు, సమాప్తం అని పలికాడు. ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఎవరైనా చిన్నపిల్లకి పని చెప్పామనుకోండి, వాడేమంటాడు తెలుసా? అమ్మో నేను అయిపోయాను అంటాడు. ఏమంటాడమ్మా? అమ్మో నేను అయిపోయాను. నో, యేసు ప్రభువారు నేను అయిపోయాను అనలేదు. ఏమన్నాడు తెలుసా? నాకు ఇచ్చిన పని ఏం చేశాను? సమాప్తం చేశాను.
సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. యేసు ప్రభు చనిపోకముందు పొడవబడ్డాడా, చనిపోయినాక పొడవబడ్డాడా? యేసు ప్రభు చనిపోకముందు పొడవబడ్డాడా, చనిపోయినాక పొడవబడ్డాడా? చెప్పట్లేదు ఏంటండి? యేసు ప్రభు చనిపోకముందు పొడవబడ్డాడా, చనిపోయినాక పొడవబడ్డాడా? చనిపోయిన తర్వాతే. ఆ దేవుని కుమారుడు పరిశుద్ధాత్ముడు పట్ల మానవుడు చేసిన అత్యంత ఘోరమైన కార్యం అదే. చనిపోయిన ఆయన్ను ప్రక్కలో పొడిచారు. ద లాస్ట్. ఇక ఆయన పట్ల మానవుడు చేసిన అత్యంత హేయమైన పని అదే. ఉమ్ము వేశారు, కోడలతో కొట్టారు, ముసుగేసి గుద్దారు, ముళ్ళ కిరీటం అదేరు, రెల్లును పెట్టారు, వస్త్రాలు తొడిగించారు, స్పైక్స్ సిలువుకు మేకులు కొట్టారు. సమాప్తమని పలికాడు. ఆయన చనిపోకముందు పొడవబడినట్లయితే పొడిచాడురా, చచ్చాడురా. పొడిచాడురా ఏమనేవాళ్ళండి? పొడిచాడురా ఏమైపోయాడైనా? నోనో, ఆయన మానవుడి చేతిలో చనిపోలేదు, ఆయన అంతకుముందే ప్రాణం పెట్టాడు. కానీ అక్కడ రాయబడింది యోహాను సువార్త 19వ అధ్యాయంలో, ఎప్పుడైతే బళ్ళెం పొడిచారో వెంటనే, ఎప్పుడంట చెప్పండి, ఆలస్యం లేదు, వెంటనే రక్తమును నీరు కారెను. మానవుడి యొక్క నీచమైన కార్యం, దేవుని యొక్క స్పందన, రక్తం చిందించాడు. ఎవరి కొరకు? ఆ రక్తం ఎవరి కొరకు? ఒక్క వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఒక మంచి మాట రాయబడింది. పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ అంట, పరలోకానికి భూలోకానికి వారధి, వంతెనంట, సిలువ రక్తం అంట. ఏంటండి పరలోకానికి భూలోకానికి వంతెన ఏంటి? ఏ రక్తం? రాళ్లతో కొట్టే వచ్చే రక్తం కాదు, రంపాలతో కోసే వచ్చే రక్తం కాదు, కత్తులతో పొడిచే వచ్చే రక్తం కాదు, కానీ సిలువ రక్తము, తండ్రి అభిష్టం. ఆయన రక్తం చిందించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు రక్తం ఏం చేసిందండి? ప్రతి పాపం నుంచి మనలను పరిశుద్ధ. యేసు ప్రభు లాంటి వ్యక్తి లోకంలో లేడు. 36 అద్భుతాలు, 38 ఉపమానాలు, 19 బోధలు, 36 మందితో మాట్లాడాడు. అంతేకాదు, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆయన 45 ప్రవచనాలు చెప్పాడు స్నేహితులారా. 45 ప్రెడిక్షన్స్, 45 ప్రవచనాలు చెప్పాడు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, అక్రమం విస్తరించిద్ది, అన్యాయం ప్రబలిద్ది. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ క్రైస్ట్. ఎంత గొప్ప ప్రభు. ఆయన జీవితం సిలువతో ముగించబడింది. అమూల్యమైన రక్తం చిందించాడు. దేవుని వాక్యం చివరికి ఏం చెప్తుంది? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా పరిచింది. ఆయన మనుషుని పోలికగా వచ్చాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, మనకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయనే క్రీస్తు నరుడు. ఈయన అందరి విమోచన కొరకు కదా. ఎంతమంది కొరకు అండి? అందరి విమోచన కొరకు. అందుకే ఆయన ప్రపంచం యొక్క సెంటర్లో ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన జీవితాన్ని ధ్యానించినప్పుడల్లా మన హృదయాలు ఏమవుతాయి? మండుతాయి. ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయి 4000 కిలోమీటర్ల దూరం అయినా కూడా ఇప్పుడు మన మధ్య ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా మన మధ్య ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరైతే యేసుప్రభు నేను పాపిని క్షమించమని అడుగుతారో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము ఏం చేసిందండి? ప్రతి పాపం నుంచి మనను పవిత్రపరిచింది. ఆయుట మున్గి దొంగయు అశుద్ధుడాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు మున్గుదున్, యేసు
నుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. అందరికీ వందనాలు. యేసు ప్రభువుని గురించిన సంగతులను ఈ రాత్రి మనం విన్నాం. యేసు ప్రభు యొక్క జననమును గురించిన ప్రవచనాలు, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఈ విషయాలన్నీ, ఆయన చెప్పిన ఉపమానాలన్నీ, అద్భుతాలన్నీ, ఇవన్నీ విన్నాం. మరి అలాంటి ప్రభు ప్రవచనాత్మకమైనటువంటి వాడు. ఆ యేసు ప్రభు మన పాప పరిహారం కొరకై రక్తమును ధారపోశాడు. ఆయన కలువరి శిలువ రక్తము ద్వారానే మానవుల యొక్క పాపాలు పరిహరించబడ్డాయి. ఆయనను ఎవరూ చంపలేదు, కానీ ఆయనే తన్ను తానే శిలువ మరణానికి అప్పగించుకొని ఆయనే తన ప్రాణం పెట్టాడు. ఆయన తన ప్రాణం పెట్టింది మన యొక్క పాపము నుండి మనల్ని విమోచించడానికి అనే సంగతులను మనం విన్నాం. మరి యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులు, కొన్ని సత్యాలను కూడా మనకి జ్ఞాపకం చేసినటువంటి దేవుని దాసులు డేవిడ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇద్దరు దేవుని దాసులు మన మధ్యలో మరి అనుకున్న రీతిగా మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషకరం. మరి అరిమతయి యోసేపుని గురించి, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను ఈ రాత్రి విన్నాం. విన్న సత్యాలను మన జీవితాల్లో కూడా మనం కలిగి ప్రభు నా మహిమ కొరకై జీవిద్దాం. వారి యొక్క పరిచర్య కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి యొక్క సేవ, వారి స్థానిక సంఘాల కొరకు కూడా మన యొక్క ప్రార్థనల్లో నిత్యము జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసి కూడికను ముగింపు చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ రాత్రి మీ ఇద్దరు దాసుల ద్వారా మాకు అందించిన మీ తలంపుల కొరకై స్తుతిస్తున్నాం. మరి అరిమతయి యోసేపుని గురించి, అలాగే మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను ఈ రాత్రి మేము విన్నాం. విన్న వాక్య ప్రకారంగా మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభువుని మేము ఇంకా హత్తుకొని జీవించడానికి, ఆ ప్రభువు కొరకై అరిమతయి యోసేపులాగా తెగించి సమస్తమును కోల్పోవడానికైనా సిద్ధపడేటువంటి అనుభవం మా జీవితాలకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన మీ ఇద్దరు దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. వారి యొక్క స్థానిక సంఘాల పరిచర్య కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి యొక్క పరిచర్యను, సేవను కూడా మీరు దీవించి రాబోయే దినాల్లో మరి ఎక్కువగా మీ నామ మహిమ కొరకై మీ దాసులు వాడబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ దాసులను వాడుకుంటారని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దేవా, తిరిగి రాత్రి మీ దాసుడు డేవిడ్ రాజు గారు ప్రయాణం చేయవలసి ఉండగా క్షేమకరమైన ప్రయాణం మీ దాసునికి అనుగ్రహించండి. అలాగే రేపటి దినాన మీ దాసుడు డేవిడ్ గారు కూడా చిన్నగన్యామలో పరిచర్య జరిగించవలసి ఉండగా తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే మేమందరం మరోసారి కలుసుకోవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన సంఘమును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలందరూ కూడా మరి రాత్రి మీ సన్నిధికి నీ వాక్యము పట్ల ఉన్న ఆసక్తితో వచ్చి వాక్యం విని వాక్యము ద్వారా దీవించబడి వెళుతుండగా తోడై ఉండమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరట స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.